వెల్కమ్ టు గుడ్ హెల్త్. శ్రీ ధన్య సాయి స్వర్ణ అమృత ప్రాసన అంటే ఏంటి, వాటి లాభాలు ఏ విధంగా ఉంటాయి, వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు ఆర్కే ఆయుర్వేదిక్ సెంటర్ డాక్టర్ బాలాజీ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో ఈ అమృత ప్రాసన అంటే ఏంటి అసలు? అయితే ఇది ఆయుర్వేదిక్లో స్వర్ణామృత ప్రాశన అనేటువంటిది కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగిందండి. అయితే ఇది ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రజెంట్ కండిషన్స్లో మనం డిఫరెంట్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఆర్ ఇమ్యునైజేషన్ మనం చూస్తూ ఉన్నాం. సో ఆయుర్వేదంలో ఏంటి అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన యొక్క ఈ పూర్వీకులు ఈ ధన్యసాయి స్వర్ణామృత ప్రాశన అంటే మెయిన్లీ ఈ స్వర్ణామృత ప్రాశన అనేటువంటి ఆయుర్వేదిక్ ఇమ్యునైజేషన్ అనేటువంటిది వివరించడం జరిగింది. అయితే ఆయుర్వేదిక్ ఇమ్యునైజేషన్ అంటే ఏంటి అంటే యాక్చువల్గా మనం చూస్తూ ఉంటాం తరచు పిల్లలు డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజార్డర్స్తో బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్స్లో చూసినట్లయితే ఈ నవంబర్ డిసెంబర్ మాసాల్లో తరచూ పిల్లలు జలుబు దగ్గులతో అదేవిధంగా అవి సివియర్ కండిషన్స్లో కొన్నిసార్లు బ్రాంకియల్ ఆస్తమా కూడా కన్వర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లో కూడా ఈ ధన్యసాయి స్వర్ణామృత ప్రాశన అనేటువంటిది అద్భుతంగా వాళ్ళ యొక్క ఇమ్యూనిటీని పెంచి ఇలాంటి డిజార్డర్స్ రాకుండా కాపాడుతూ ఉంటుంది. ఓకే, సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వాడొచ్చు అంటారు ఈ అమృత ప్రాసనని? ఈ స్వర్ణామృత ప్రాశన అనేది మన చిన్న పిల్లలు మొదలుకొని అప్ టు 16 ఇయర్స్ వరకు కూడా వేసుకోవచ్చండి. అయితే ఏంటి అని అంటే ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇందులో మెయిన్లీ వచ్చేసి స్వర్ణ భస్మ అంటే గోల్డ్ యాష్ అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా దీంతోడు మేధి ద్రవ్యాలు అంటే మెమొరీ బూస్టర్స్ మన యొక్క మేధోశక్తిని పెంచేటువంటి ఆయుర్వేద దివ్య ఔషధాలు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్గా కూడా కన్సిడర్ చేయవచ్చు. సో కాబట్టి ఇవన్నీ ఏం చేస్తాయి అని అంటే అవి మాలిక్యులర్ లెవెల్లో సెల్యులార్ లెవెల్లో కూడా వాటి యొక్క పనితత్వం అనేటువంటిది కనబరుస్తూ ఎలాంటి చిన్నపిల్లలకు ఎలాంటి ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉన్నా కానీ వాటిని తగ్గించడానికి ఇది తోడ్పడుతూ ఉంటుంది. ఓకే, హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, ఇది చెప్పండి. హలో, మా బాబుకు ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉన్నాయని అనిపిస్తుంది. ఎందుకంటే రెగ్యులర్ గా ఫీవర్ వస్తుందండి, మంత్లీ ఫీవర్ వస్తుంది. ఓకే, దానికోసం ఇది స్వర్ణగింజ ప్రాసన గురించి విన్నాము, బట్ హైదరాబాద్ లో ఎక్కడ ఉంది ఏమని తెలియటం లేదు. ఓకే ఓకే టీవీ చూసి ఫోన్ చేశానమ్మా. ఓకే, షూర్ అండి. యాక్చువల్గా ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉన్నాయి అని అంటున్నారు. అంటే ఇలాంటి కండిషన్స్లో కూడా మనకి ఈ స్వర్ణామృత ప్రాశన అనేటువంటిది వర్క్ చేస్తూ ఉంటుందండి. ఆయుర్వేదిక్లో దీనికి ఒక కాన్సెప్ట్ కూడా చెప్పడం జరిగింది. అంటే స్వర్ణామృత ప్రాశన అంటే ఏంటంటే మేధాగ్ని బలవర్ధనం అంటే మేధోశక్తిని కూడా పెంచేటువంటి దివ్య ఔషధం. అదేవిధంగా మన యొక్క ఆకలిని పెంచేటువంటిది అంటే అగ్నిని కూడా దీప్తి అందిస్తుంది. అంటే దట్ మీన్స్ ఏంటి అని అంటే మన యొక్క డైజెషన్ పవర్ని కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా బలవర్ధనం అంటే ఏంటంటే ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచేటువంటి దివ్య ఔషధం. సో కాబట్టి ఎలాంటి కండిషన్స్లో కూడా మీరు ఈ పిల్లలకి ఈ ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవడానికి స్వర్ణామృత ప్రాశన వాడుకోవచ్చు. ఇది మీకు ఏంటంటే నియర్ బై ది సెంటర్స్లో కుకట్పల్లి ఆర్ నాంపల్లి హైదరాబాద్లో మీకు అవైలబుల్ ఉంటుంది. ఒక డిస్ప్లే అవుతున్న నంబర్స్ కాల్ చేస్తే మీకు డీటెయిల్. సో ఆయుర్వేదిక్ షాప్స్లో దొరకదు, కేవలం మీ ఆర్కే ఆయుర్వేదిక్ సెంటర్స్లో మాత్రమే ఇది అందుబాటులో ఉంది. ఇప్పటికీ ప్రస్తుతానికి మాత్రము ఓన్లీ ఆర్కే ఆయుర్వేదిక్ అండ్ సోరియాసిస్ రీసెర్చ్ సెంటర్ ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అన్ని బ్రాంచెస్లో అవైలబుల్ ఉందండి. అయితే ఏంటి అని అంటే మనం ఈ తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఎందుకు మనము ఎక్కువగా ఓన్లీ ఇలాంటి కాన్సెప్ట్గా ఎందుకు డెవలప్ చేస్తున్నాము అని అంటే ఇప్పుడు మేము తరచూ చూస్తున్నాం మా యొక్క హాస్పిటల్స్లో కానీ పిల్లల్ని చూసినట్లయితే ఇమ్యూనిటీ డిజార్డర్స్తో బాధపడుతున్న వాళ్ళు చాలామంది రావడం జరుగుతుంటుందండి. అంటే ఈ విధంగా ఏ విధమైన కండిషన్ స్కిన్ డిజార్డర్సే కానీ ఆటోఇమ్యూన్ డిసీజే కానీ మస్కులర్ డిస్ట్రోఫీ పిల్లలు నడవలేకపోవడము వాళ్ళ యొక్క ఐక్యూ లెవెల్స్ తగ్గిపోవడము వాళ్ళు హైపర్ యాక్టివిటీ ఇలాంటి కండిషన్స్లో కూడా ఈ స్వర్ణామృత ప్రాశన అనేటువంటిది మేము తీసుకురావడం అనేటువంటిది జరిగింది. సో ఇది ఎలా వాడాలంటారు? అంటే జనరల్గా పుష్యమి నక్షత్రం రోజునే స్టార్ట్ చేయాలని చెప్తుంటారు. ఈ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? అయితే ఆయుర్వేదిక్లో కాన్సెప్ట్ ఏంటంటే ఒక పుష్యమి నక్షత్రం రోజు ఎందుకు చెప్పడం జరిగింది అంటే ఆ యొక్క నక్షత్రం ఉన్నటువంటి రేస్ అనేటువంటిది ఆ మెడిసిన్ యొక్క దాని యొక్క ప్రాపర్టీని ఎన్హాన్స్ చేస్తుంది, అంటే వీర్యవంతంగా చేస్తుంది, దాని యొక్క పొటెన్సీని పెంచుతుంది అనేటువంటి కాన్సెప్ట్లో ఆయుర్వేదం చెప్పడం జరిగింది. సో కాబట్టి ప్రతి నెల వచ్చేటువంటి పుష్యమి నక్షత్రం రోజున ఇది వేసినట్లయితే పిల్లలకి ఎలాంటి ఆటోఇమ్యూన్ డిసీజ్ రాకుండా కాపాడుతుంటుంది ఒక కాన్సెప్ట్. ఓకే, సో జనరల్గా సీజన్ చేంజ్ అయిన వెంటనే పిల్లలకి దగ్గు జలుబు అలాంటివి వస్తూ ఉంటాయి. సో ఇది జనరల్గా మనకి హెపటైటిస్ అనుకోండి, లేదంటే వేరే వాటికి వ్యాక్సిన్స్ ఉంటాయి.
సో ఇవి రాకుండా అలా చేస్తుందంటారు ఈ అమృత ప్రాషన్ అనేది? అవునండి, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం పిల్లలు ఎన్ని ఇమ్యునేషన్ షెడ్యూల్స్ వేసుకున్నా, అంటే ఎన్ని వ్యాక్సిన్స్ తీసుకున్నా వాళ్ళని తరచూ ఏదో ఒక డిసీజ్తో బాధపడుతూనే ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు క్లైమేట్ కండిషన్స్లో, ఇలాంటి కండిషన్స్లో ఆస్తమానే కానీ, ఎలర్జీ సిమ్టమ్సే కానీ ఏదో డిఫరెంట్ కండిషన్తో బాధపడుతూ ఉన్నారు. సో కాబట్టి వాళ్ళకి ఎన్ని ఇమ్యునేషన్ వాళ్ళకి వేయలేదా అని అంటే ఇమ్యునేషన్ షెడ్యూల్ అన్ని వ్యాక్సిన్స్ వేశారు, కానీ పిల్లలు ఎందుకు బాధపడుతున్నారంటే డిపెండ్ అపాన్ అది పర్టికులర్ డిసీజ్ని మాత్రమే టార్గెట్ చేసుకొని వర్క్ చేస్తూ ఉంటుంది. ఇది స్వర్ణామృత ప్రాషన్ అనేటువంటి సెల్యులార్ లెవెల్లో, అంటే మొత్తం బాడీని టార్గెట్ చేసుకుని సెల్యులార్ లెవెల్లో వర్క్ చేయడం వల్ల ఇది అద్భుతమైనటువంటి ఫలితాలను మేము చూడగలుగుతున్నాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నాకు సతీష్. నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. అంటే నాకు ఈ మధ్యన ఫీవర్ వస్తుంది. చెప్పండి సతీష్. ఫీవర్ అనేది వస్తుందండి వెంటనే. ఓకే, అలాగే కొంచెం జ్ఞాపక శక్తి కూడా తగ్గినట్టు అనిపిస్తుంది మళ్ళీ. ఓకే, దాని గురించే కాల్ చేశాను. మీ ఏజ్ ఎంత అండి సతీష్ గారు? నాది 18 సంవత్సరాలండి. 18 సంవత్సరాలు. ఓకే 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 అండి. యాక్చువల్గా ఇది ఏంటి అంటే అడల్ట్ ఏజ్లో ఏంటి అని అంటే పిల్లల్లో వాళ్ళ యొక్క డెవలప్మెంట్ అనేటువంటిది 18 ఇయర్స్ వరకు ఆగిపోతుందండి. అంటే తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళ యొక్క మెంటల్ స్టేటస్ కానీ ఆగిపోయి ఫిజికల్గా పెరగడం జరుగుతుంది తప్పించి. కానీ అలాంటి కండిషన్స్లో ఏంటంటే ఆయుర్వేదంలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. అవి చేస్తూ స్వర్ణామృత ప్రాషాన్ని మనము అప్ టు 18 ఇయర్స్ వరకు వాడుకోవచ్చు. కాబట్టి అలాంటి కండిషన్స్లో డైలీ రొటీన్గా కూడా వాళ్ళు ఒక 6 months కంటిన్యూ కూడా ఇలాంటి కండిషన్స్లో వాడుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, రమేష్ గారు మేడం చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మేడం మా బాబు 7 years మేడం. ఓకే ఓకే 14 కిలోల వెయిట్ ఉన్నాడు మేడం. ఓకే అన్ని హాస్పిటల్ తిరిగినా ఏం మందులు వాడినా బరువు పెరగట్లేదు. ఓకే బాగా చదువుతాడు కానీ ఇది ప్రాబ్లం అండి. అసలు ట్రీట్మెంట్ ఏం ఇస్తాం? ఓకే ఓకే యాక్చువల్గా ఏంటి అని అంటే అండి, పిల్లలు మనం చూసినట్లయితే వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి, వాళ్ళ హైట్ని బట్టి కూడా వెయిట్ అనేటువంటిది గెయిన్ అవుతూ ఉంటారు. సో కాబట్టి అలాంటి కండిషన్స్లో కొందరికి అంటే వాళ్ళు ఏంది అని అంటే మాల్ న్యూట్రిషన్ కండిషన్స్లో కూడా పిల్లలు వెయిట్ పెరగరు అనమాట. వాళ్ళకి సరైనటువంటి పోషకాహారం కూడా సరిగా అందకపోవడం వల్ల పిల్లల యొక్క వెయిట్ అనేటువంటిది పెరగడం జరగదన్నమాట. అలాంటి కండిషన్స్లో కూడా ఈ ఉన్నటువంటి స్వర్ణామృత పాషాన్ని మీరు మంత్లీ వన్స్ వేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి ఈ బ్రెయిన్ డెవలప్మెంటే కానీ, అదేవిధంగా వాళ్ళ యొక్క వెయిట్ గెయినే కానీ సమస్య అనేటువంటిది మనకి ఖచ్చితంగా వాటిలో రిజల్ట్స్ అనేటువంటి చూడగలుగుతాం. ఓకే, సో జనరల్గా పేరెంట్స్కి ఏమైనా డిజీజెస్ ఉంటే పిల్లలకి వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తమా ఉందనుకోండి, పేరెంట్స్ లేదా ఫాదర్ ఆర్ మదర్కి ఎవరికైనా ఒకరు ఉండొచ్చు. సో వాళ్ళ పిల్లలలో కూడా వస్తుందనేసి ఒక భయం ఉంటుంది. సో ఈ అమృత ప్రాసన వల్ల రాకుండా చేయొచ్చు అంటారా, లేకుంటే ఆన్ సైట్ ఆఫ్ ది డిసీజ్ కొంచెం లేట్ చేయొచ్చు అంటారా? అదే అండి, పిల్లల్లో మనం చూస్తూ ఉన్నాం తరచు ఇప్పుడు ఏంటి అని అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేటువంటివి కామన్ అయిపోయాయండి. అంటే పిల్లలకి అంటే తల్లిదండ్రుల్లో షుగర్ ఉన్నా కానీ పిల్లలకి, అంటే డయాబెటిక్ ఉన్నా కానీ పిల్లలకి రావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కొన్ని కండిషన్స్లో ఏంటంటే స్కిన్ డిసీజెస్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సోరియాసిస్ కండిషన్ కానీ, ఎగ్జిమా కండిషన్స్లో తల్లిదండ్రులకు ఉన్నా కానీ పిల్లలకు రావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ ఎలర్జీకి సంబంధించిన బ్రాంకిల్ ఆస్తమా కూడా హెరిడిటరీ కూడా వంశపారంపర్యంగా రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఏంటి అని అంటే ఈ స్వర్ణామృత ప్రాషన్ అనేటువంటిది ఇమ్యూనో మాడ్యులేటర్ అండి. అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ని ఉన్నటువంటి వాటి యొక్క కరెక్షన్ను మార్పు చేసేటువంటి శక్తి ఈ స్వర్ణామృత ప్రాషన్కు ఉంటుంది. సో కాబట్టి ఈ ధన్యసాయి స్వర్ణామృత ప్రాషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఇలాంటి ఈ హెరిడిటరీ డిజార్డర్స్లో కూడా వాడినట్లయితే మనము మంచి చక్కటి ఫలితాలను చూడగలుగుతాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. మేడం నాకు ఈ మధ్యన కొంచెం ఆకలి తగ్గినట్టుగా నీరసంగా ఉంటుంది. ఓకే, అప్పుడప్పుడు ఫీవర్ వచ్చి తగ్గినట్టుగా అనిపిస్తుంది, ఒళ్ళు వేడెక్కిపోతుంది. ఓకే సార్ ఇది అదే డిస్ప్లే మీద చూసిన పంచామృతంతో చాలా బాగుంటుంది. ఎంత ఏజ్ శ్యామ్ గారు మీది? సార్ ఎంత ఏజ్ మీది? నాకు 31 సార్, రన్నింగ్ 31. ఓకే 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 అండి. ఈ స్వర్ణామృత ప్రాషన్ కాకుండా ఆయుర్వేదిక్లో కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయండి. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని జఠరాగ్ని, అంటే మనం చెప్పినట్లయితే ఎపటైట్ని పెంచేటువంటి శక్తి కలిగినటువంటి ఔషధాలు ఆయుర్వేదంలో చాలా ఉన్నాయండి. సో మీరు ఖచ్చితంగా మీ యొక్క సమస్యతో మా దగ్గరికి వచ్చినట్లయితే మా యొక్క ఆయుర్వేదంలో కొన్ని చికిత్సా విధానాల ద్వారా మీ సమస్యను అతి తక్కువ కాలంలోనే సాల్వ్ చేస్తాం. సో జనరల్గా చిన్నపిల్లలకి ఏదైనా మెడిసిన్ వాడాలంటే చాలా మటుకు పేరెంట్స్ భయపడుతూ ఉంటారు, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అనేసి. సో ఈ అమృత ప్రాసనంలో కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా?
అయితే స్వర్ణామృత ప్రాషన్ అనేటువంటి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటిది ఔషధం అండి. సో ఇందులో ఏంటి అని అంటే మెయిన్లీ ఇంగ్రీడియంట్స్ మనం చూసుకున్నట్లయితే ఇంతే ముందు చెప్పిన స్వర్ణ భస్మ. అది ఏంటి అని అంటే పూర్తిగా భస్మ అనేటువంటిది నానో రూపంలో ఉంటుందండి. అంటే మనకి సెల్యులర్ లెవెల్లో కూడా ఇది అబ్జర్వ్ అయ్యేటువంటి కెపాసిటీ ఈ స్వర్ణ భస్మానికి ఉంటుంది. అదేవిధంగా దానికి తోడు ఉన్నటువంటి ఈ ఘృతం అంటే నెయ్యి అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా హనీ, మధు, తేనె అది ఒకటి ఇంగ్రీడియంట్గా ఉంటుంది. అదేవిధంగా ఆయుర్వేద ఔషధాలతో కూడుకుని ఉంటుంది కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మేము ఆల్రెడీ దీన్ని ఏంటి అని అంటే దాదాపుగా ఒక 2 years రీసెర్చ్ అనేటువంటిది చేసిన తర్వాతనే ఇది మార్కెట్లోకి మేము తీసుకురావడం జరిగిందండి. ఫస్ట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఈ స్వర్ణామృత ప్రాషాన్ని ఆర్కే ఆయుర్వేదిక్ అండ్ సోరియాసిస్ రీసెర్చ్ సెంటర్ అనేది ప్రవేశపెట్టడం అనేది మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. నాకు ఊకే జలుబు వస్తుందండి. నేను ఆరోగ్యం ఎంత బాగా మెయింటైన్ చేసుకున్నది ఆటోమేటిక్ జలుబు వస్తుందండి. ఓకే. అది దేని గురించి వస్తుందో అర్థం అవ్వట్లేదండి. వాటర్ గీటర్ అన్ని గిటర్ నేను కరెక్ట్ మెయింటైన్ చేస్తాను. ఓకే. కానీ అది జలుబు ఎక్కడి నుంచి వస్తుందో సార్ ఎగ్దమ్ మొత్తం గొంతు మొత్తం ఖరాబ్ అవుతుందండి. ఓకే. ఓకే. అదే దీనికి ఓకే వంశీ గారు అయితే ఏంటి అని అంటే ఈ మన యొక్క ఈ ఎన్విరాన్మెంట్ కండిషన్లో చాలామంది చూస్తూ ఉంటారు. అంటే ఎలాంటి డైట్ కొందరికి ఏంటి అని అంటే ఎలాంటి అంటే వాటర్ చేంజ్ అయినా కానీ ఎన్విరాన్మెంట్ అది ఎంత మంచి వాటర్ అయినా సరే వాళ్ళ బాడీ యొక్క ప్రకృతిని బట్టి కూడా ఈ వ్యాధులు అనేటువంటి రావడానికి ఆస్కారం ఉంటుందండి. అంటే ఒకటి వాళ్ళు ఎంత శుద్ధంగా ఎంత వాళ్ళ యొక్క అంటే క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ప్రతి ఒక్కటి తీసుకున్నా వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ లోపం వల్ల తరచూ వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. సో కాబట్టి ఇలాంటి కండిషన్స్లో మనము ఏంటి అని అంటే కొన్ని ఏంటి అని అంటే మన ఎన్విరాన్మెంట్ కండిషన్ బట్టి ఇప్పుడు సపోజ్ వేరే ఎన్విరాన్మెంట్కి వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇక్కడ నుంచి వేరే ప్రదేశం చలికాలంలో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో కాబట్టి ఆయుర్వేదంలో అందుకే ఏం చెప్పారంటే విరుద్ధ ఆహార విహార అనేటువంటి కాన్సెప్ట్ తీసుకునేటువంటి డైట్ పడుకునేటువంటి విధానం అనేటువంటిది కరెక్ట్గా ఉంటే ఎలాంటి వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. సో కాబట్టి మీ యొక్క ఆహారంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు, ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నారు, టైం టు టైం తీసుకుంటున్నారా అనేటువంటిది గ్రహిస్తూ మీ యొక్క లైఫ్ స్టైల్లో చేసినట్టయితే ఖచ్చితంగా మీరు ఎలాంటి ఈ తరచూ జలుబు దగ్గుతో బాధపడాల్సిన అవసరం ఏముండదు. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. నమస్కారం మేడం. నమస్తే అండి, శ్రీనివాస్ గారు, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మేడం నాకు 22 years మేడం. ఓకే. నేను 50 kgs ఉన్నా మేడం. ఓకే. వెయిట్ ఎక్కువ పెరగడం లేదు, ఎప్పుడు నీరసంగా ఉంటుంది. ఎనర్జీగా ఇప్పుడు ఉండడం లేదు మేడం. నాకు మా డాక్టర్ గారి నుండి వివరాలు తీసుకున్నాను. ఓకే. శ్రీనివాస్ గారు, అయితే ఆయుర్వేదిక్లో కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయండి. సంతర్పణ, అపతర్పణ అంటే వెయిట్ గెయిన్ కానీ వెయిట్ లాస్కి కానీ ఆయుర్వేదిక్లో 2 ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. సో కాబట్టి వెయిట్ గెయిన్ పెరగాలి అని అంటే ఎలాంటి ఆహార విహారాల్లో మార్పులు చేయాలి, అదేవిధంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది మేము కౌన్సిలింగ్లో ఒక చార్ట్ కూడా ఇస్తూ ఉంటాము వెయిట్ లాస్ అవ్వడానికి మరియు వెయిట్ గెయిన్ అవ్వడానికి. సో కాబట్టి మీరు ఒకసారి కన్సల్ట్ అవుతే మేము చక్కటి పరిష్కారం మీకు ఇవ్వగలుగుతాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. ఓకే. హలో. హలో మేడం. నమస్తే అండి, మహేష్ గారు. హలో మేడం. చెప్పండి మహేష్ గారు, టీవీ వాళ్ళని తగ్గించి మాట్లాడండి. ఓకే మేడం. హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం నాకు 18 years ఏజ్ మేడం. చెమట ఎక్కువ వస్తుంది మేడం కాలు చేతులకు. ఓకే. చెప్పండి మహేష్ గారు. ఓకే. కాళ్ళకు చేతులకు చెమట ఎక్కువగా వస్తుంది మేడం. ఓకే. ఇంకా ఏమైనా ఉన్నాయండి దానికి తోడు? చెప్తారా సార్? దానికి తోడు ఏమైనా ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అంటే ఆకలి, కాళ్ళకు చేతులకు చెమట ఎక్కువగా వస్తుంది సార్. సో ఓకే. మనము చాలా మందిలో కూడా చూస్తుంటాం. అంటే అరిచేతుల్లో స్పెషల్గా చెప్పాలంటే అరిచేతుల్లో అరికాల్లో కూడా వీళ్ళకి ఎక్కువగా చెమటలు రావడం అనేటువంటిది కొన్ని కండిషన్లో చూస్తూ ఉంటాం. సో కాబట్టి ఆయుర్వేదిక్లో ఏంది అంటే ప్రకృతిని బట్టి పిత్త ప్రకృతి యొక్క ఆధిక్యం వల్ల అంటే ఎక్కువ ప్రకోపించడం వల్ల ఈ సిమ్టమ్స్ అనేటువంటి కలుగుతూ ఉంటాయి. సో కాబట్టి అతని యొక్క ప్రకృతిని బట్టి ఈ చికిత్స తీసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి ఈ అరిచేతుల్లో అరికాల్లో చెమటలు రావడం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అదేవిధంగా కొన్ని ఆయుర్వేదంలో కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయండి. సో అలాంటి కండిషన్స్లో కొన్ని మేము ఇంటర్నల్ మెడికేషన్ ఇస్తూ కొన్ని ఎక్స్టర్నల్ కూడా మేము మీ యొక్క పిత్తాన్ని ఉన్నటువంటి పిత్తశామక ట్రీట్మెంట్స్ అనేటువంటి చేయడం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి అలాంటి ట్రీట్మెంట్ తీసుకోండి, మీకు విత్ ఇన్ ది 20 to 30 daysలోనే మంచి రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. నమస్తే అండి. నమస్కారం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు.
హలో డాక్టర్ గారు చెప్పండి రాము గారు. మా బాబు 12 ఇయర్స్ అండి. ఓకే అంగం కొంచెం పెరగడం లేదండి, అప్పటి నుండి చిన్నప్పటి నుండి అట్నే ఉంటుంది. ఓకే ఓకే దానికి ఏమైనా ట్రీట్మెంట్ చేస్తే మందులని అడగడానికి. ఓకే అండి. యాక్చువల్గా ఏంటి అని అంటే ఏజ్ ప్రకారం అనేది మనం చూస్తూ ఉంటే డిలేడ్ మైల్ స్టోన్స్ అనేవి ఒకటి కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే ఏజ్ ప్రకారం ఎంత వెయిట్ గెయిన్ అవుతున్నారు, అదేవిధంగా వాళ్ళ యొక్క బిహేవియర్లో ఎలాంటి మార్పులు అనేటువంటివి చూస్తూ ఉన్నాము అది అనేటువంటిది ఈ స్వర్ణామృత ప్రాశాన్ని 12 ఇయర్స్ అంటున్నారు కాబట్టి ఈ స్వర్ణామృత ప్రాశాన్ని వాడి మీరు ఖచ్చితంగా ఈ ఫలితాలు అనేటువంటి చూడగలుగుతారు. ఒకసారి బాబుని కూడా తీసుకొచ్చినట్లయితే మేము ఎలా వాడాలి అనేటువంటి విధానాన్ని కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. ఓకే హలో హలో సార్, మా బాబు పేరు ప్రహ్లాద్ అనమాట. ఓకే అయితే వాడు నిమోనియాతో బాధపడుతున్నాడు. ఓకే అంటే 4 ఇయర్స్ ఉంటాయి బాబుకి. ఓకే అండ్ ప్రీవియస్ మంత్ చూపించాము డాక్టర్ దగ్గర. అండ్ కానీ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది, మళ్ళీ ఫుల్ కాఫ్ అండ్ కోల్డ్ బాగా తగ్గుతూనే ఉంటాడు. నైట్ టైం ఏమో అది వేడి గ్యాసెస్ వస్తాయి కదండి, అది పెడతాం ముక్కుకి, లైక్ నిబులైజేషన్. ఓకే ఓకే అండ్ ఇంకా వస్తుంది అంటే తనకి దాని ఏమంటారు రోగ నిరోధక శక్తి తక్కువ ఉంది అని అన్నారు డాక్టర్. ఓకే సో అదే అండి ప్రాబ్లం. ఓకే అండి, మనం చూస్తున్నామండి చాలా మందిలో కూడా ఏంటి అని అంటే ఈ బ్రాంకియల్ అస్తమా కానీ న్యూమోనియా కానీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేటువంటి ఏంటి అంటే ఇవి ఈ వాతావరణాన్ని బట్టి మార్పులు జరుగుతూ ఉంటాయండి. అయితే ఏంటి అంటే చాలామంది ఏం చేస్తున్నట్టే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా, అదేవిధంగా వాళ్ళ యొక్క అంటే ఇమ్యూనిటీని పెంచుకోకుండా అనవసరం సిమ్టమేటిక్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ అలాంటి లైఫ్లు అనేటువంటిది లీడ్ చేస్తూ ఉంటారండి. అంటే సీజనల్గా అటాక్స్ వస్తాయి. ఇప్పుడు కాఫ్ కోల్డ్ కొందరు చాలామంది చూస్తూ ఉంటాం. వింటర్ ఈ రైనీ సీజన్స్ రాగానే విపరీతమైనటువంటి కోల్డ్ అనేటువంటిది రన్నింగ్ రోజ్ అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అలాంటి కండిషన్స్లో వాళ్ళు ఏం చేస్తుంటారంటే సిమ్టమ్స్ ఎలా అంటే ఇది నాకు కామన్ అనేటువంటిది వాళ్ళు అలవాటు చేసుకున్నారు. సో అలా కాకుండా అది కామన్ కాకుండా అది కొన్నిసార్లు ఏంటి అంటే కొన్ని కాంప్లికేషన్స్ కూడా, అదేవిధంగా కొన్ని కాంప్లికేషన్స్ వేరే డిజార్డర్స్ కూడా దారి తీయడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అలాంటి నెగ్లెక్ట్ చేయకుండా ఆ పిల్లల్లో ఉన్నటువంటి ఇప్పుడు మీరు 4 ఇయర్స్ బాబు అంటున్నారు, అది వ్యాధి నిరోధక తక్కువ ఉంది, ఇలానే సీజనల్గా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే కొన్నిసార్లు ఆ మెడిసిన్స్ అనేటువంటివి కూడా వాళ్ళకి వర్క్ చేయడం అనేటువంటిది జరిగిపోతుంది. అంటే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఆ మెడిసిన్ అనేటువంటిది వాళ్ళకి సాధ్యం అయిపోతుంది. అంటే తీసుకున్నా కానీ ఒకసారి ఆ సిమ్టమ్స్ అనేటువంటివి తగ్గవు. సో అలాంటి కండిషన్స్లో మనం ఏం చేయగలుగుతాం, కొన్నిసార్లు వేరేటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్తో కొన్ని వాళ్ళకి హాని కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి అలాంటి కండిషన్స్లో వాళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీని పెంచేటువంటి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ఆయుర్వేదంలో ఉన్నటువంటి కొన్ని చికిత్సా విధానాలను తీసుకుంటూ ఈ స్వర్ణామృత ప్రాశనం వాడినట్లయితే మీ బాబుకి ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ అతి తక్కువ కాలంలోనే శాశ్వత పరిష్కారం అనేటువంటిది లభిస్తుంది. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో నమస్తే అండి, రమేష్ గారు. మేడం చెప్పండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. సార్ ఉన్నారు? చెప్పండి సార్ నా పేరు రమేష్. ఓకే, మా బాబుకు ఇప్పుడు 4th ఇయర్ సార్ రన్నింగ్, మాటలు సరిగ్గా రావట్లేదు. ఓకే, అయితే దానికి మాటల మధ్యలో కొంచెం అది సరస్వతిలో ఏదో పెట్టాము. ఓకే, పెట్టినా కానీ ఇంకా కరెక్ట్ మాటలు రావట్లేదు సార్. ఓకే ఓకే అండి. 4 ఇయర్స్ అంటున్నారండి? ఏ సార్ 4 ఇయర్స్ అంటున్నారా? 4th ఇయర్ సార్, 4 ఇయర్స్ రన్నింగ్. ఓకే ఓకే అండి. ఓకే అండి, ఏం లేదండి, భయపడాల్సిన అవసరం ఏం లేదు. కొందరికి ఏంటి అని అంటే వితిన్ 5 ఇయర్స్లో కూడా కొందరికి అంటే 2 ఇయర్స్ నుంచి కూడా కొందరు మాట్లాడడం అనేటువంటిది మెల్లిగా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కొందరికి టైం పడుతూ ఉంటుందని మీరు భయపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మీరు వాడుతున్నటువంటి ఔషధాలు కూడా కరెక్టే. అదేవిధంగా ఈ స్వర్ణామృత ప్రాశానంతో పాటు కొన్ని ఆయుర్వేదంలో కొన్ని ఔషధాలు ఉంటాయండి. ఆ స్వర్ణామృత ప్రాశాలను వాడుతూ మీరు వాడుతున్నటువంటి ఔషధాలను కంటిన్యూ చేస్తూ ఒకసారి మీరు దగ్గర ఉన్నటువంటి నియరెస్ట్ స్టోర్కి రండి. మేము ఖచ్చితంగా మీకు చక్కటి సలహాలు అనేటువంటి ఇవ్వగలుగుతాం. డాక్టర్, చాలా మంది పిల్లలు బాగానే కష్టపడి చదువుతూ ఉంటారు, బట్ ఎగ్జామ్స్లో ఎందుకు రాయలేదు, ఎందుకు మార్క్స్ రాలేదు అంటే మర్చిపోయామని చెప్తూ ఉంటారు, అంటే మెమరీ లాస్. సో ఎందువల్ల ఈ మెమరీ లాస్ వస్తుంది? అవునండి, ఇప్పుడు చాలామందిలో మనం చూస్తూ ఉన్నాం ఈ జనరేషన్లో. అంటే చాలామంది ఏంటి అని అంటే ఈ పోటీ ప్రపంచంలో డిఫరెంట్ టైప్ ఆఫ్ మానసిక ఒత్తిడికి చిన్నపిల్లల నుంచే మొదలవుతూ ఉంటుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పిల్లల్లో కానీ తల్లిదండ్రులు కానీ
ఫస్ట్ వాళ్ళలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో కాబట్టి వాళ్ళు ఏంటి అంటే పిల్లలపైన ఒత్తిడి లేకుండా వాళ్ళ యొక్క చదువుకే కాకుండా వాళ్ళ యొక్క అదర్ యాక్టివిటీస్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ స్టడీ పైన కాన్స్టెంట్ లెవెల్ పెంచడానికి ఐక్యూ లెవెల్స్ పెంచడం అంటే చూస్తున్నాం పిల్లల్లో కూడా మేధస్సు అనేటువంటిది డిఫరెంట్ టైప్ ఆఫ్గా ఉంటుంది. ఐక్యూ లెవెల్స్ని ఇంతకుముందు ఏంటి అంటే ఐక్యూ లెవెల్స్ అనేటువంటివి ఒక రకంగా ఉండే అంటే ఇప్పుడు తల్లి తీసుకునేటువంటి ఆహారం అనేటువంటిది గర్భంలో ఉన్నప్పుడు పిల్లాడి గర్భంలో ఉన్నప్పుడు తల్లి తీసుకునే ఆహారం పైన కూడా పిల్లాడి యొక్క మేధస్సు అనేటువంటిది అంటే వృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. సో తల్లి గర్భంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్ల కూడా ఈ పిల్లల్లో ఈ ఐక్యూ లెవెల్స్ అనేటువంటివి తగ్గడం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆహారం పర్టికులర్గా ఫాలో చేస్తూ అదేవిధంగా వాళ్ళ ఐక్యూ లెవెల్స్ పెంచుకోవడానికి ఆయుర్వేదంలో కొన్ని ఔషధాలు ఉన్నాయండి. ఐక్యూ లెవెల్స్ని పెంచుకోవడానికి ఇప్పుడు మనం చెప్పినట్టయితే ఈ స్వర్ణామృత పాషాణంలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి స్వర్ణభస్మంతో పాటు కొన్ని ఈ ఔషధాలు ఉన్నాయి. అదే శంఖపుష్పి అని, అదేవిధంగా మనకు తెలిసినటువంటి బ్రాహ్మి కానీ మండుకపర్ణి కానీ ఎస్టుమధు కానీ ఇవి బ్రహ్మాండంగా ఈ ఐక్యూ లెవెల్స్ని పెంచేటువంటి రీసెర్చ్లో ప్రూవ్ అయినటువంటి డ్రగ్స్. సో కాబట్టి పిల్లలు ఇది తరచూ వాడుతున్నట్లయితే కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాళ్ళు తీసుకునేటువంటి డైట్ లాగానే ఇది డైలీ కూడా అంటే ఈ స్వర్ణామృత పాషాన్ని వాడితే అదేవిధంగా ఆయుర్వేదంలో కొన్ని ఔషధాలు చెప్పడం జరిగింది. దానికి తోడు ఇవి వాడుకుంటూ ఉంటే చక్కటి ఫలితాలు అనేటువంటివి వాళ్ళ ఐక్యూ లెవెల్స్ కూడా అద్భుతంగా పెరగడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఆదిలాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి అమ్మా. సార్ మా బాబు సార్ చెప్పండి అమ్మా. మా బాబుకు 5 years పడ్డాయి సార్ మొన్న. ఓకే. అయితే ఆ బాబుకు కొంచెము తిండి చక్కగా తిన్నాడు సార్, బాగా సతాయించుతాడు తిండి విషయంలో. ఓకే. కొంచెం మాటలు కూడా కొంచెం వస్తలేవు సార్. ఓకే ఓకే. ఈ అన్నం తినాడు ఏం తినాడు సార్, బాగా సతాయించుతాడు. బాబుకు 5 years కొంచెం మాటలు. ఓకే, అయితే ఏం లేదండి, అలాంటి పిల్లల్లో కూడా మనకి ఏంటి అని అంటే వాళ్ళు తీసుకునేటువంటి డైట్ అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుందండి. వాళ్ళకి ఏంటి అంటే చిన్నపిల్లలు చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తుంటారంటే ఏదైనా ఫుడ్ అలవాటు చేసేటప్పుడు ఎక్సెసివ్గా తినిపించడానికి ఎక్కువ తినిపించడానికి వాళ్ళు చేస్తూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళకి ఏదైనా సరే కొత్తటువంటి ఆహారాన్ని అలవాటు చేసేటప్పుడు తక్కువ క్వాంటిటీలో ఎక్కువసార్లు రిపీటెడ్గా అలవాటు చేసినట్టయితే వాళ్ళకి బాడీ అనేటువంటిది అబ్జర్వ్ చేసుకునేటువంటి కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది. వాళ్ళకి అదేవిధంగా ఈ ఆయుర్వేదంలో ఉన్నటువంటి కొన్ని ఔషధాలను కూడా వాళ్ళకి ఇచ్చినట్లయితే మనకి చక్కటి పరిష్కారాలు వస్తాయి. సో ఓవరాల్గా స్వర్ణామృత ప్రాసన అనేది 0 to 16 years పిల్లలు వాడాలి. ప్లస్ వాళ్ళకి మెమరీ పవర్ ప్లస్ ఇమ్యూనిటీ పవర్ పెంచుతుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.